డిస్టెన్స్ అండ్ టైం అనే కాన్సెప్ట్ చూద్దాం. ఈ డిస్టెన్స్ అండ్ టైంలో మనకి ఫస్ట్ బాగా ఫెమిలియర్ అయిన ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఫార్ములా. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. అలాగే దీని నుంచి డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఇటువైపు వెళ్తే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది, స్పీడ్ ఇంటూ టైం. నాకు దీని నుంచి టైం ఫైండ్ అవుట్ చేయాలని ఉంది. టైం ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటువైపు వెళ్తే ఈజ్ ఈక్వల్కి డివైడెడ్ బై అవుతుంది. సో టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మనకి డిస్టెన్స్ టైం తెలిస్తే స్పీడ్ని, స్పీడ్ టైం తెలిస్తే డిస్టెన్స్ని, డిస్టెన్స్ స్పీడ్ తెలిస్తే టైంని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మనకి స్పీడ్, డిస్టెన్స్, టైం అనే వాటిలో ఏవైనా ఒక 2 పారామీటర్స్ తెలిస్తే అన్నోన్ పారామీటర్ అయిన థర్డ్ వన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ డిస్టెన్స్ అండ్ టైంలో ఒక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్రెస్ ఏ స్పీడ్ ఆఫ్ 18 km/h ఇన్ మీటర్ పర్ సెకండ్. ఈ 18 km/hని మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం km/hని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేద్దాం. 1 కిలోమీటర్ అంటే 1000 meters. 1 hour ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని మినిట్స్? 1 hour ఈజ్ ఈక్వల్స్ టు 60 minutes. 1 minute ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని సెకండ్స్? 60 seconds. సో 1 hour ఈక్వల్స్ టు 60 into 60 seconds. 60 into 60 seconds. 0 0 0 0. 2 3s are 6, 2 5s are 10. సో km/hని నేను ఎలా రాసుకోవచ్చు అంటే 5/6 3s are ఎంత? 18 మీటర్ పర్ సెకండ్. సో మనకి ఇక్కడ ఇంకొక ఫార్ములా వచ్చింది. 1 km/h ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్ అనేది తెలిసిందే. ఇది ఫార్ములానే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక చూసిన ఫార్ములాస్ ఏంటి? స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. మనకి ఒక్కటి తెలిస్తే చాలు, ఈ రెండు ఈజీగా డిరైవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ ఇక్కడైతే ఇది ఇంపార్టెంట్. 1 km/h ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. ప్రాబ్లమ్స్లో మనం వాడుతూ ఉంటాం దీన్ని. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 18 km/hని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయమంటున్నాడు. సో 1 km/hని నేనేమని రాసుకోవచ్చు? 5/18 మీటర్ పర్ సెకండ్. 18 km/hని 18 into 5/18 మీటర్ పర్ సెకండ్. 18 క్యాన్సిల్ పోతే 5 మీటర్ పర్ సెకండ్ ఈజ్ మై ఆన్సర్. సో ఇలా మనం km/hలో నుంచి మీటర్స్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయొచ్చు.